ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHBలో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల గ్రామంలో కన్న తండ్రి పాపని హత్య చేశాడు, కట్టుకున్న భార్యని హత్య చేశాడు, వారి వదినని కూడా హత్య చేసిన ఘటన. ఈ ఘటన ఒక్కసారిగా వికారాబాద్ జిల్లాలో కలకలం సృష్టించింది. అయితే అందులో 2 కూతుర్లు, ఒక పాప మృతిచెందిగా, మరో పాప అపర్ణ తప్పించుకొని బయటికి వచ్చింది. సో ఇప్పటికే పోలీసులు దీనిపైన పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలో ప్రసమనం పరిగి ప్రభుత్వ ఆసుపత్రిలోనూ వైపు తల్లి మృతదేహం మార్చిలో ఉంటే, మరోవైపు కూతురు అపర్ణ తప్పించుకున్న కూతురు ఆసుపత్రిలో ట్రీట్మెంట్ పొందుతున్న పరిస్థితి. ప్రస్తుతం ఆమె పరిస్థితి క్షేమంగానే ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. ఆమె చేతికి తలకు గాయమైంది. ఒకసారి అపర్ణ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఒకసారి వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డాక్టర్ ఇప్పటికీ ఆమె క్షేమంగా ఉందని చెప్తున్నారు. ట్రీట్మెంట్ లో ఇంకా కొనసాగుతుంది, ఆసుపత్రిలోనే ఉంది. కానీ ఈ పరిస్థితుల్లో అసలు ఏం జరిగిందన్న వాస్తవం తను ఉన్న సమయంలో జరిగింది కాబట్టి ఆమె మాటలు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అపర్ణ అసలు ఏం జరిగిందమ్మా? నిన్న రాత్రి ఏం జరిగింది, నిన్న సాయంత్రం ఏం జరిగింది? స్కూల్ కాడికి వచ్చింది, దానికి వచ్చింది అమ్మ అని అడిగితే రాలేదని చెప్పిన. ఇంట్లో కలిసి పోయినాము. చంద్రకళ పెద్దమ్మ ఒక ఆంటీ ఉంటుంది, ఆ ఆంటీని అడిగితే లేదని చెప్పింది. ఇంకో పిన్నిని అడిగినాము, ఆమె లేదని చెప్తే ఇంటికి పోయినాము. కొద్దిసేపు అయినాక అయ్యో ఫోన్ చేసిండు, రాండి అని చెప్తే పోయినాము. పోయినాక అమ్మ పెద్దమ్మ చెల్లెలు ఉండి పోయినాక మాట్లాడినాం, మంచిగా ఉండాలని చెప్పిండు అయ్యా. చెప్తే ఇంటికి వచ్చినాము. ఇంటికి వచ్చినాక తిన్నాము, తిని పండుకున్నాం. పండుకున్నాక నాన్న పెద్దమ్మని కొట్టిండు. తర్వాతకి అమ్మ ఆపనికి పోతే అమ్మని కొట్టిండు. ఇద్దరిని కొట్టినాక మీరు మళ్ళీ ఎవరు చూసుకుంటారు అని చెప్పి మమ్మల్ని కొట్టిండు. మా చెల్లెల్ని బాగా కొట్టిండు. మా చెల్లెలేమో చనిపోయింది. నన్ను కానీ కొట్టడానికి వస్తే నేను చిలుకు వేసి పోయి ప్రభాకుని లేపి తోలుకొని వచ్చిన మా డాడీ చూసుకుని చనిపోయింది. అసలు ఎట్లా దేంతో కొట్టిండు? గొడవ రాత్రి ఎట్లా జరిగింది? అసలు ఎందుకు ఈ గొడవ జరుగుతుంది? కొట్టినప్పుడు ఆపే ప్రయత్నం చేసారా? అమ్మ పెద్దమ్మ ఇద్దరే ఉన్నారు, ఎవరెవరు ఉంది ఆ టైంలో? నేను, మా చెల్లి, మా పెద్దమ్మ, మా అమ్మ, మా డాడీ. మేము ఆపడానికి పోతే మమ్మల్ని కానీ కొట్టాలని వచ్చింది. అందుకని ఆపలేదు. కొట్టగ్గాని పెట్టొద్దని అంటే అట్లే కొట్టిండు. మేడ పైన తల పైన కొట్టిండు. అసలు ఎందుకు ఇట్లా అంటే మీ డాడీ ఎట్లా ఉండేవాడు మీతో పాటు? ఎందుకు ఈ గొడవలు జరిగినాయి అనేది మనం మీకు తెలుసా? అంత మంచిగా ఉండకుండా ఎప్పుడు అనుమానం పడతాడు, ఎవరు తాను మాట్లాడినాడు, ఎవరు తానుకునేవాడు. మీ అమ్మనా? మరి ఆ రోజు మీ పెద్దమ్మ వచ్చింది కదా ఇంటికి. పెద్దమ్మ వచ్చిన తర్వాత ఎవరితో మాట్లాడిపించిందా? అసలు పెద్దమ్మ వచ్చిన తర్వాత పెద్దమ్మ కూడా ఎందుకు సాయంత్రం ఏం జరిగిందని చెప్పడానికి మా అమ్మ పిలిపించింది. ఇట్లా వెళ్తూ కొడతాడేమని భయపడి మా పెద్దమ్మని పిలిపించింది. మాట్లాడినాక మా డాడీ ఇట్లా చేసి కొట్టిండు. మా పెద్దమ్మని కొట్టినాక మా అమ్మ కొట్టింది. అంటే దీంతో కొట్టినప్పుడు ఏమైనా గొడవ జరిగినప్పుడు వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేశారా? లేకపోతే మీరు వెళ్ళి ఆపే ప్రయత్నం చేశారా? నా ఊళ్ళో అని అడిగిరా? అడిగినప్పుడు అసలు ఏం జరిగింది? అడిగినాం. మా అమ్మ అడ్డం వస్తే మా అమ్మ కొట్టిండు. తర్వాత మీరు పోయి ఆపిరా? అమ్మ డాడీ వద్దు, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఏమని చెప్పారు అప్పుడు? డాడీ కొట్టాక ఎందుకు కొడుతున్నావు అంటే, మీ అమ్మ అందరికీ తెలిసేటట్టు చేస్తుంది అదే అని చెప్పి అన్నాడు. అందుకని కొట్టిండు. అసలు ఎన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి ఇంట్లో? మీతో పిల్లలతో ఎట్లా ఉండేవాడు మీ నాన్న? మాతోనైతే మంచిగానే ఉంటుండే కానీ మా అమ్మతోనే మంచిగా ఉండకుండే. గొడవలు అవుతున్నాయి. అప్పుడు కూడా మస్తు కొట్టిండే. మా అమ్మమ్మల దగ్గరకు పోయి మళ్ళీ వచ్చినాం. మళ్ళీ వచ్చినాక మంచిగా ఉండకుండా అట్లే చేస్తుంది.
ఏం చెప్పారు మీ అంటే గొడవ జరిగిన తర్వాత మీ అమ్మమ్మ వాళ్ళు మీ పెద్దమ్మ వచ్చి వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారా? మా పెద్దమ్మ ఒక్కతే వచ్చింది. వచ్చినప్పుడు మీరు మంచిగా ఉండాలి, మీరు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం అది అని చెప్పింది. చెప్తే ఇక మా నాన్న నైట్కి ఇట్లా చేసి ఇట్లా చేసినప్పుడు పక్క వాళ్ళు ఎవరు రాలేదమ్మా? ఎందుకంటే అరుస్తూ ఉంటారు, అంత గందరగోళ పరిస్థితి ఉండే కదా నిన్న. సో నువ్వు కూడా అక్కడే ఉన్నావు కదా, అసలు అరిచిన ఎవరినైనా పిలిచే ప్రయత్నం కానీ అరిస్తే ఎవరు పక్క వాళ్ళు ఎవరు రాలేదు? మస్తు అరిచినాం కానీ పక్క వాళ్ళు ఎవరు రాలేరని నేను ప్రభాంకుల దగ్గరికి పోయి పిలుచుకొని వచ్చిన. ఇక మా డాడీ ఊరేసుకొని చనిపోయినాక హాస్పిటల్కి తోలుకుపోయి పోలీసు వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చారు. ఇట్లా అసలు ఎందుకు మీ నాన్న ఎందుకు ఇట్లా అయిండు? ఎందుకంటే పిల్లలంటే మంచిగా చూసుకుంటాడు, భార్యతో కూడా కొన్ని రోజులు స్టార్టింగ్ మంచిగానే ఉండన్నట్టు తెలుస్తుంది. మరి ఎందుకు ఇట్లా జరిగిందని ఏమన్నా? ఏమో తెలియదు, వాళ్ళు ఉత్తి దానికే గొడవ. మొత్తం అంటే ఎప్పుడు రెగ్యులర్గా గొడవలు జరిగేటివా ఇంట్లో కూడా? జరుగుతాయి. లాస్ట్ మీ నాన్న ఏం చెప్పిండు నీతోని ఆ గొడవ జరిగినప్పుడు పిల్లలతోని? మీకు ఫైనల్గా ఏమని చెప్పిండా? ఏం చెప్పలేడు. మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అంటని మిమ్మల్ని చంపి నేను చచ్చిపోతా అంటని చెప్పి. సో ఆమెకు చూడొచ్చు అపర్ణ చేతికి గాయాలు ఎక్కడెక్కడ తాకినాయమ్మా నీకు దెబ్బలు? చేతికి వెనకాల నెత్తికి. ఓకే, కొడవలితోనే యాదయ్య కన్న తండ్రి ఆమె పైన కొడవలితో నిన్న తన భార్య అలివేలుని చంపి వాళ్ళ వదినని చంపిన అనంతరం కూడా చిన్న కూతురు ఇప్పటికే ఈ యాదయ్య దాడిలో మృతి చెందగా అపర్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె చేతికి తలకి తీవ్ర గాయాలైన పరిస్థితి. సో ఈ మొత్తం ఘటన పైన అయితే పోలీసులు పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సో అనుమానంతోనే గతంలో కూడా అనేక గొడవలు జరిగాయి, అనుమానంతోనే ఈ విధంగా హత్య చేసినట్లు ఎవరు తెలుపుతున్నారు. డాడీ వద్దు వద్దు అంటూ పిల్లలు ఎంత అరిచినా కూడా వినకుండా మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు నేను లేకపోతే అంటూ వారిపైన కూడా దాడి చేసి చిన్న కూతుర్ని చంపి పెద్ద కూతురు తప్పించుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. సో డాడీ వద్దు అంటూ ఎంత అరిచినా కూడా వినకుండా మా తల్లిని పెద్దమ్మని నా చెల్లిని చంపాడంటూ కూడా పాప అపర్ణ చెప్తున్న పరిస్థితి. ఈ మొత్తం ఘటనపైన పరిగి ఇటు కుల్కచర్ల పోలీసులు అయితే పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్, బిగ్ టీవీ.